వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు హిందూపూర్ వేదికగా టార్గెట్ బాలయ్య అన్న విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయం చేస్తున్నారంటే అవుననే చెప్పాలి. ఈరోజు పూర్తి స్థాయిలో ఎలాగైనా సరే అటు కుప్పంలో చంద్రబాబుకి అండ్ దెన్ ఇటు హిందూపూర్లో బాలకృష్ణకి చెక్ పెట్టే విధంగా తాము చర్యలు చేపడుతూ వస్తున్నామంటూ పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు మీడియా ముందు బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు బావా మరుదులు ఇద్దరిని కూడా మేము ఓడించబోతున్నాం అంటూ ఆయన ప్రెస్ మీట్లోనే సవాల్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఆ దిశగా కుప్పంలో ఆల్రెడీ ఎలాంటి సఫికేషన్ చంద్రబాబుకి మొన్నటిదాకా ఎదురు చేసేలా చేశారనేది మనం చూస్తూ వచ్చాం. సో ఇప్పుడిప్పుడే మొత్తం కుప్పాన్ని మొత్తాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు తన గ్రిప్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ పార్టీకి అక్కడ పూర్వవైభవం తెచ్చే దిశగా కూడా ఆయన పూర్తి స్థాయిలో అక్కడ ఫోకస్ పెట్టారు. అది వేరే విషయం. వేరేజ్ హిందూపూర్కి వచ్చేటప్పటికే కొత్త ఈక్వేషన్స్ని పెద్దిరెడ్డి తెర మీదకి తీసుకొస్తున్నారు. యాక్చువల్ అనంతపురం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు ఈ రోజున పెద్దిరెడ్డి. డే 1 నుంచి కూడా హిందూపూర్ స్థానం మీద ఆయన చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు సార్. సో మనం చూసినట్లయితే 2014లో బాలకృష్ణ అక్కడి నుంచి గెలవడం జరిగింది. ఫస్ట్ టైం టీడీపీ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో. 2019 టీడీపీకి ఒక సంక్లిష్ట పరిస్థితున్న అక్కడి నుంచి మరోసారి బాలకృష్ణ లాంటి వాళ్ళు ఈజీగా గెలుచున్నారు. 2019 అంతకుముందు చూసినట్లయితే వైసీపీ తరఫున 2014లో నవీన్ నిశ్చల్ పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి వచ్చారు. ఆయన మీద బాలకృష్ణ గెలిచారు. అండ్ దెన్ 2019 నాటికి మాజీ ఐపీఎస్ ఇక్బాల్ని తీసుకొచ్చి, ఇంటెలిజెన్స్ ఐజీ ఇక్బాల్ని తీసుకొచ్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి హిందూపూర్ టికెట్ ఇచ్చారు. బట్ ఇక్బాల్ని కూడా ఓడించి బాలకృష్ణ అక్కడి నుంచి ఎమ్మెల్యే కాగలిగారు. బాలకృష్ణ అటు సినిమాల్లోనూ, ఇటు షూట్స్లోనూ, ఇటు యాడ్స్లోనూ, ఇటు ఏదైతే అన్స్టాపుల్ లాంటి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా ఆయన తరపున ఆయన భార్య వసుంధర కూడా అక్కడ కాన్స్టిట్యున్సీస్లో ఇష్యూస్ మీద ఫోకస్ పెడుతూ మరోసారి ఎలాగైనా తన భర్త హ్యాట్రిక్ కొట్టే విధంగా ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు అవకాశం దొరికినప్పుడల్లా బాలకృష్ణ కూడా కాన్స్టిట్యున్సీ ఇష్యూస్ మీద ఫోకస్ పెడుతూ వస్తున్నారు. మరోవైపు చూసినట్లు ఈజీగా బాలకృష్ణ గెలుపు నల్లేరు మీద నడకవుతుందని అంచనాలు ఉన్నాయి. ఇక ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ ఇక్బాల్ అక్కడ ఒక గ్రూప్గా ఉన్నారు. ఇక్బాల్ తనకు టికెట్ కోసం ఎప్పటి నుంచో మరోసారి ట్రై చేస్తూ వస్తున్నారు. నవీన్ నిశ్చల్ ఒక గ్రూప్ ఉన్నారు. ఇటీవలే అక్కడ హత్యకు గురైన రామకృష్ణ వాళ్ళ సోదరి మధు అక్కడి నుంచి ఎప్పటి నుంచో టికెట్ కోరుతూ వస్తోంది. పూర్తి స్థాయిలో ఇక్బాల్ మీద ప్రతీకారం తీర్చుకుంటానంటే సవాల్ చేస్తోంది. సో అక్కడ అదో గ్రూపు. ఇన్ని గ్రూపుల మధ్య ఈరోజు కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపికకు టికెట్ అనౌన్స్ చేసింది వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ భర్త వేణు అక్కడ స్థానికంగా ఎప్పటి నుంచో మంచి హోల్డ్ ఉంది ఆయనకి. ఆయన రెడ్డి సామాజిక వర్గం. ఆయన భార్య అయిన దీపికకు పెద్దిరెడ్డి వాళ్ళ శిష్యరికం కారణంగానే అటు వేణు కానీ ఇటు దీపిక కానీ పెద్దిరెడ్డితో ఒక క్లోజ్ అసోసియేషన్ ఉంది. అందుకే ఈరోజు పెద్దిరెడ్డి తన క్యాండిడేట్స్గా అక్కడ కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపికని ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా అనౌన్స్ చేయడం జరిగింది. యాక్చువల్గా హిందూపూర్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ వైసీపీ వైపున ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్ కూడా కురుబ సామాజిక వర్గమే. వేరేజ్ ఇక్కడికి వచ్చినట్లయితే సో బీసీ ఓట్ బ్యాంక్ అటు హిందూపూర్ పార్లమెంట్ పరిధిలో బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది. ఇక్కడ వేరేజ్ హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చినా అదే స్థాయిలో బీసీ ఓట్ బ్యాంక్ ఉంది. గతంలో ఎన్టీఆర్ ఫ్యామిలీ ఒక ఎన్టీఆర్ కానీ హరికృష్ణ లాంటి వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళకి అందరికీ కూడా హిందూపూర్లో ఒక హోల్డ్ ఉంది. సో అక్కడి నుంచి హిందూపూర్ ఎమ్మెల్యేగా ఉన్న అబ్దుల్ గనీ లాంటి వాళ్ళని కూడా పక్కన పెట్టి బాలకృష్ణకి టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. సో బాలకృష్ణ కూడా ఆ ఇమేజ్ని ఆ క్రేజ్ని కాపాడుకుంటూనే వచ్చి 2 సార్లు ఎమ్మెల్యే కావడం జరిగింది. ఈసారి ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలనే నిదానంలో ఉన్నారు. అయితే ఇటు బాలకృష్ణ చూస్తే కమ్మ సామాజిక వర్గం ఆ ఓట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ బట్ బీసీ ఓటర్లు అక్కడ ప్రీడామినేటింగ్గా ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు చాలా సీరియస్గా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఒక కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపికాని అక్కడ అభ్యర్థిగానే ప్రకటించడం కాదు, ఆమెను జగన్మోహన్ రెడ్డితో భేటీ వేయించి అభ్యర్థిగా కూడా అనౌన్స్ చేయించారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాగైతే గత ఎన్నికల్లో మంగళగిరిలో లోకేష్ విషయంలో ఎలాగైతే తమ వ్యూహం సక్సెస్ అయిందో అదే స్థాయిలో ఇప్పుడు బాలకృష్ణ విషయంలో కూడా తమ వ్యూహం సక్సెస్ అవుతుందని పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు లెక్కలు కడుతూ వస్తున్నారు. అందుకే ఈ రోజున బీసీ ఓటర్లు నిత్యం దీపిక లాంటి వాళ్ళు కలిసేలాగా ఆమెను ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం, ప్రమోట్ చేసే ప్రయత్నం అయితే పార్టీ నుంచి జరుగుతోంది. మరి ఇలాంటి వ్యూహానికి బాలకృష్ణ ఎలా చెక్ పెట్టబోతున్నారు, తన ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలనే తన టార్గెట్ను బాలకృష్ణ ఎంతవరకు రీచ్ అవుతారనేది ఒక చర్చ అయితే వైసీపీలో ఉన్న ఇన్ని గ్రూపుల కారణంగా ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా బాలకృష్ణకు యాడ్ ఆన్ అవుతాయని ఒక చర్చ అయితే వస్తుంది. లెట్స్ సీ మరి హిందూపూర్ భవిష్యత్ ఏంటనేది మరికొద్ది రోజుల్లో తేలిపోబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.